బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రరావు యాదవ్ ఆదేశాల మేరకు భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘం సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. గుడివాడ బీసీవై పార్టీ ప్రెసిడెంట్ భిక్షం యాదవ్ మాట్లాడారు. బీసీ సింహగర్జన 22/2/2026 తేదీన నాగార్జున యూనివర్సిటీ పూలే అంబేద్కర్ ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతోందని గుడివాడ బీసీవై పార్టీ ప్రెసిడెంట్ భిక్షం యాదవ్ తెలియజేశారు. ఈ రోజు బీసీవై పార్టీ ఆవిష్కరించే బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణకు రావడం జరిగింది. రామచంద్రయ్య గారు మన బీసీ బిడ్డ. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా సరేను ఇంతవరకు బీసీ సంఘాలు, బీసీ కులాలు అన్నీ కూడాను అణచివేతకు గురి అవుతూనే వస్తున్నాయి. అయితే 78 సంవత్సరాల తర్వాత వచ్చిన ఏకైక నాయకుడు రామచంద్రయ్య గారు. ఆయన చేసే పోరాటం మన బీసీల కోసమే. ఆయనకి మా బీసీ సంఘాల మద్దతు ఎప్పుడు ఉంటుంది అని చెప్తున్నాను. నేను అది నిరూపించడం కోసమే ఈ పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చింది. అయితే బీసీలందరూ కూడాను కలిసికట్టుగా ఉంటేనే కానీ ఏదైనా సాధించగలం. బీసీలందరూ ఒకే ఒక నినాదంతో మనమెంతో మనకంతా అనే నినాదాన్ని మనం మనసులో నింపుకున్న రోజున మన అధికారాన్ని మనం సాధించుకోగలుగుతాము, మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాము, మన జీవితాలను మనం జీవించుకోగలుగుతాము. దానికోసమే ఈరోజు 52% ఉన్నాం మనం బీసీలో ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మనం సాధించే హక్కులు ఎంతవరకు ఉంటున్నాయి, మనం ఎంతవరకు అనుభవిస్తున్నాం? ఆంధ్ర రాష్ట్రంలో 27%. అంతే కదా. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో కూడా మనమెంతో మనకంతా అనే నినాదాన్ని బీసీ సంఘాలు అందరూ కూడాను కలిసికట్టుగా నెరవేర్చుకోవాలి, మాట్లాడాలి, దీన్నే అనువాదంలోకి తీసుకోవాలి అనేది నా ఆలోచన, నా మనవి. ఇప్పటికైనా సరే కలుద్దాం, నడుద్దాం, సాధిద్దాం. ఈ 3 విషయాలని మీరు మనసులో పెట్టుకొని మనమెంతో మనకంతా అనేది సాధించుకుందాం అనేది నా మనవి. దయచేసి బీసీలందరూ కలవండి, సింహగర్జనను విజయవంతం చేయండి. జై హో బీసీ. మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు నమస్కారాలు. ఇవాళ నాకు గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ యూత్ కన్వీనర్ ఇవ్వడం జరిగింది. నాకు భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే ఈ నెల 22వ తారీఖున బీసీ సింహగర్జన కార్యక్రమం జరుగుతుంది. బీసీ సంఘ నాయకులు, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అట్లాగే బీసీ సంఘ నాయకులు గుడివాడలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులను, పెద్దలను నేను కలవడం జరిగింది. వాళ్ళు సలహాలు, వాళ్ళ సూచనలు తీసుకుని ఈ నెల 22వ తారీఖున జరగబోయే సింహగర్జనని విజయవంతం చేయగలుగుతానని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా కొంతమంది పెద్దలు చెప్పినటువంటి సలహా ఏంటంటే, గుడివాడ అంటే దార నరసింహరావు, బీసీ అంటే దార నరసింహరావు అంటే బీసీ. ఆయన కటౌట్ పెట్టుకుని మేము అందరం కూడా స్వచ్ఛందంగా రావడం జరుగుద్దని వాళ్ళు బీసీ సంఘ పెద్దలు చెప్పడం జరిగింది. వాళ్ళు కోరుకున్న మేరకు అట్లాగే అన్నగారు మీ సాయి సహకారాలు మా భారత చైతన్య యోజన పార్టీ మా బోడే రామచంద్ర యాదవ్ అన్నగారికి మీ సాయి సహకారాలు అందించాలి అని నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రెండోది, మన బీసీ సంఘ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి ఆంధ్రప్రదేశ్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి దార నాగరాణి గారు మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ వాస్తులు కావడం చాలా అదృష్టం. ఆ మేడం గారిని ఇంటికెళ్ళి ఇది పొజిషన్ అండి అని మేడం గారితో మాట్లాడితే ఈ బీసీ సంఘ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణకు రావడం జరిగింది. ఆవిడ మర్యాదపూర్వకంగా వచ్చి ఈ క్యాలెండర్కి ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే రేపు జరగబోయే బీసీ సింహగర్జనకి మన గుడివాడ నుండి పెద్దలకు వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోడే రామచంద్ర యాదవ్ గారి భారత చైతన్య యోజన పార్టీ తరఫున, అదే పార్టీ తరఫున కూడా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రంగా బీసీ సంఘ దారా నరసింహరావు గారి అభిమానులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఈ ర్యాలీ మన గుడివాడ నియోజకవర్గం నుండి బయలుదేరి పూలే గారి విగ్రహాల దగ్గర నుండి బయలుదేరడం జరుగుతుంది. అయితే మా కృష్ణా జిల్లా కన్వీనర్ అయినటువంటి కోనం నాగార్జున
గారి ఒక సలహాల సూచనలతో ఈ కార్యక్రమము జరుగుతుంది. అయితే నాగార్జున అన్నగారు చెప్పడం ఏమన్నారంటే, మా కృష్ణా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు చెప్పడం ఏమంటే, మచిలీపట్నం పెడ నియోజకవర్గం నుండి నేను ర్యాలీగా వస్తాను, మీ గుడివాడ నుండి ఇటు నూజివీడు కైకలూరు వాళ్ళని కూడా కలుపుకుని గుడివాడ మీదుగా ఇటు పామారు అంటే పెద్దపారిపూడి మండలం మీదుగా పామారు, గన్నవరం నియోజకవర్గం, పెరమలూరు నియోజకవర్గం మీదుగా బయలుదేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం దగ్గర వంగవీటి మోహన రంగా గారికి విగ్రహానికి పూలమాల వేసి పేదవారి గుండె చప్పుడు వంగవీటి మోహన రంగా ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా మా పార్టీ సిద్ధాంతాలకు రంగన్న సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండడం, ఆయన అంటే అభిమానించే నాయకులుగా మేము ఆయన పూలమాల వేసుకుని ఆయన విగ్రహాన్ని పూలదండ వేసుకుని అట్లా కృష్ణా బ్యారేజీ మంగళగిరి టౌన్ మీదుగా పేంగరానికి బీసీ సింహగర్జనకు చేరుకోవడం జరుగుతుంది. అట్లాగే బోడే రామచంద్ర యాదవ్ అన్న అభిమానులకు, బీసీవై పార్టీ కార్యకర్తలకు, బీసీ సంఘ నాయకులకు, పెద్దలకు ఈ బీసీ సింహగర్జని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.